ఎంత పెట్టుబడి అవుతుంది మొక్కలు కానీ కోతులు తీసేటప్పుడు కానీ స్టార్టింగ్? గొయ్యికి రూ. 25 కాడికి తీసుకున్నారండి 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వేరే రేట్లు ఉన్నాయి. అప్పుడు మొక్క రేటు కానీ అప్పుడు గోతుల రేటు కానీ అవన్నీ వేరే. 5 ఎకరాల్లో కొద్దిగా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తీసుకొని చేసుకున్నాము. ఇప్పుడు మామూలు డైలీ లేబర్తో వేయించాలంటే మొక్కే 50 నుంచి 100 దాకా తీసుకుంటారండి ఎకరానికి. మొక్క సబ్సిడీలో వచ్చింది కదండి. కొనుగోలు అయితే ఇప్పుడు బయట మార్కెట్లో 300, 200 దాకా ఉందండి. మొక్క 200 నుంచి 300 దాకా ఉంది. మాకు సబ్సిడీ మీద వచ్చినాయి కాబట్టి ఆ రోజుల్లో తక్కువగానే వచ్చినాయి. ఇప్పుడు అంతా పామాయిల్ మీద ఆధారపడి ఉందండి. మంచి ఇన్కము. నెలకి 2 సార్లు, సంవత్సరానికి 1,00,000 పైనే వస్తుంది ఆదాయం. ప్రతి 15 రోజులకి ఒకసారి, ప్రతి 15 రోజులకి ఒకసారి కటింగ్ ఉంటుందండి. చక్కగా ఉంది పామాయిల్ వ్యవసాయం. కట్ చేసిన క్రాపు ఇక్కడ కంపెనీ డీలర్షిప్ ఉందండి. గోద్రేజ్ ఉంది, రిచీ ఉంది, ఇంకా బ్లాక్ మార్కెట్లు కూడా ఉన్నాయి. మేము ఇక్కడ గోపారం దగ్గర వేబ్రిడ్జ్ దగ్గర ఉంది సార్. అక్కడికి తీసుకెళ్ళి వేబ్రిడ్జ్ చేస్తాం. వేబ్రిడ్జ్ చేస్తే అమౌంట్ మా అకౌంట్లో కొట్టేస్తారు. ఇది 9-10 అవుతుంది సార్. 5వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది సార్. 4 ఏళ్ళు కంపల్సరీగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక 5వ సంవత్సరం చిన్న చిన్నవి వస్తాయి. 6 నుంచి కంపల్సరీగా కాపు వస్తుంది. ఇది కొబ్బరి చెట్టులాగా ఉంటుంది సార్. ఒక 40 సంవత్సరాల దాకా ఉంటుంది. 30 నుంచి 40 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇంత ఎరువు తోలుకోవచ్చు సార్. ఎరువు తోలుకోవచ్చు. కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్ వేసుకోవచ్చు. ఇక అంతా ఏంటంటే రైతు చిన్నగా చేసుకునేది సార్. కూలోళ్ళ మీద ఆధారపడి ఉండేది కాకుండా కొంచెం వాటర్ సమృద్ధిగా పెట్టుకొని ఎరువు తోలుకుంటే సరిపోతుంది సార్. మట్టలు పొడుచుకోవటం, వేసుకోవటం, మళ్ళీ అది కూడా మల్చింగ్ పెట్టి ఆడిచ్చేసుకుంటే ఆ మట్ట కూడా ఎరువు అయిపోద్ది సార్. సపరేట్గా ఎరువు తోలాల్సిన పని లేదు. ఇక ఎప్పుడన్నా సంవత్సరానికి వర్షాకాలం సీజన్లో మొక్కకి 1 కేజీ, 1.5 కేజీ అలా కాంప్లెక్స్ ఎరువులు, పొటాషియం అవి మిక్స్ చేసి వేస్తాం సార్. ఎలా ఉంది పంట? ప్రజెంట్ బాగానే ఉంది సార్. ఈ 7 వాతావరణం కొంచెం అనుకూలంగానే ఉంది. వర్షాలు పడినాయి. క్రాప్ అంతా బాగుంది సార్. అంతకుముందు 2 years బ్యాక్ ఈ పామాయిల్కి కూడా తెల్లదోమ పట్టి మసీసుకునేలాగా వచ్చేసింది సార్. ఈ మట్టలో అంతా నల్లబడిపోవటం, ఇది చాలా ఇబ్బంది పడ్డాం ఆ టైంలో. ఇప్పుడు కొంచెం 7 అంతా బాగానే ఉంది సార్. పామాయిల్ బెస్ట్ ఆప్షన్ సార్. ఇవాళ మార్కెట్లో మంచి ఇది మీద ఉంది. పామాయిల్ వేసుకుంటే 4 సంవత్సరాలు అంత పంట వేసుకోవచ్చు. ఇక కొబ్బరిలాగా 40 సంవత్సరాలు చూసుకునే పని లేదు. మంచి ఇన్కమ్.